మీరైతే మీ పర్సనల్ మ్యాటర్స్, మేమైతే మా కుటుంబ సభ్యులందరినీ తీసుకొచ్చి ఈడ్చి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. అసలు ఏమి సంబంధం ఉందని భారతమ్మ గురించి మాట్లాడడం మీరు? ఆయన ఒక్కరి గురించి మాట్లాడుతుందా, లేకపోతే మీ జోలికి వస్తుందా, లేకపోతే పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇస్తుందా? ఏం హక్కు ఉందని చెప్పండి అండి. వాస్తవంగా మీరందరూ ఎంత గీ పెట్టుకొని మాట్లాడుకొని రకరకాలుగా అరిచినా కానీ అసలు పట్టించుకోకుండా చిరుమందహాసంతో వెళ్ళిపోతారు. నాకు ఒక్కొక్కసారి భారతమ్మని జగన్ అన్నని చూస్తే నాకేమనిపిస్తుందంటే, చిన్నప్పుడు సామెత చెప్పేవాళ్ళు, ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయి, మొరగడం కుక్కల లక్షణము, రాజసంగా ముందుకెళ్ళడం అనేటువంటిది ఏనుగు లక్షణం అని చెప్పి, ఆ రకంగా మీరెంత మాట్లాడినా ఏదో మేము కడుపు మండి మేము జవాబు చెప్పడం తప్ప కనీసం ఆ మాట చెవులో కూడా దూర్చుకున్నటువంటి వ్యక్తులు కాదు. జగన్ అన్న నాకు సొంత అన్న, నా అన్న లెక్క. భారతమ్మ మా వదిన, వదిన అంటే తల్లితో సమానం. రోజు పొద్దున్న లేస్తే టీవీలో ఏమంటారు, మా తల్లినన్నారు, మా తల్లినన్నారు, నారా లోకేష్ గారు అన్నారు, మొన్న చంద్రబాబు నాయుడు గారు అన్నారు. మీ తల్లులు మాత్రమే తల్లులా, మా తల్లులు కాదా? మా అమ్మ భారతమ్మ గురించి మాట్లాడొచ్చా? ప్రెస్ మీట్లు పెట్టి మరి ఏదో ఆవేశంలో ఒక మాట అనడం కాదు, కావాలని. అటువంటి వాళ్ళని మందలిచ్చారా, సస్పెండ్ చేశారా, ఏదైనా యాక్షన్ తీసుకున్నారా? వాళ్ళ కిరీటాలు పెడతారు, వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు, ఇంకొంచెం మాట్లాడమని ప్రవోక్ చేస్తారు. మీరందరూ అనుకుంటున్నారేమో మేము మాట్లాడుతున్నాము ఎదురోళ్ళు గొమ్ముగున్నారు అని చెప్పి. మాట్లాడి మీ కుసంస్కారము, మీ తప్పుడు బుద్ధి, మీ కుళ్ళు కుతంత్రాలు మీరు బయట వేసుకుంటున్నారు. మేము మీ లెవెల్కి దిగజారలేక, మీరు ఏ స్టాండర్డ్స్ అయితే దిగజార్చిన స్టాండర్డ్స్ సెట్ చేశారో వాటిని మేము ఏ రోజు తాకలేమమ్మా. చాలా కష్టం మాకు. మా సంస్కారం మమ్మల్ని అడ్డు పెడుతున్నారు కాబట్టి మేము మాట్లాడట్లేదు, అంతేగాని మీ ఉడక బెదిరింపులకో మీరు ఈరోజు మేము పదవుల్లో ఉన్నామనో చెప్పి మిమ్మల్ని మాట్లాడట్లేదు అని అనుకోవద్దు. ఇంకొకసారి మితి మీరి భారతమ్మ నుండి ఇంకొక కమెంట్ కానీ ఇంకొక మాట కానీ రావడం అనేది మీ పాపానికి పరాకాష్ట అనేది గుర్తుపెట్టుకోండి. తీర్పు తట్టుకోలేరు. అటువంటి ఉన్నతమైన వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు. జగన్ అన్న ఈ రాష్ట్రానికి ఎంత మేలు చేశారో రోజు చెప్పుకుంటాం, కనీసం పబ్లిసిటీ గురించి కూడా ఆలోచించరమ్మా మీలాగా. భారతమ్మ ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తుంటారు, ఆమె గురించి మాట్లాడే స్థాయి అర్హత ఉన్నా మీకు అసలు? ఈరోజు మీరు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి కావాలని డైవర్షన్ పాలిటిక్స్ కి మీరు ఏదన్నా ఎదవాగుడు వాక్కుంటే వాక్కున్నారు, కానీ మా జోళ్ళకి రావద్దు, కుటుంబ సభ్యుల జోళ్ళకి రావద్దు. ఈ రోజు వరకు జరిగినటువంటి తప్పులు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం గురించి కానీ మీరు ప్రజలకు చేసిన అన్యాయం కానీ ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి 3 ఏళ్ళు సరిపోవు. ఇంకా పాపం మూట కట్టుకున్నారంటే ఇంకంతే. ఈ